Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear friends, welcome to Harish Reddy IIT NEET EBSET classes. I am Harish Reddy, master trainer and mentor to IIT NEET EBSET students. Today video వచ్చేసి తెలంగాణ EBSET బైపీసీ కౌన్సిలింగ్ గురించి అన్న చాలా మంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అడుగుతున్నారు సార్ బైపీసీ కౌన్సిలింగ్ గురించి ఒక వీడియో చేయండి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది సో ఈసారి ఎలా కౌన్సిలింగ్ జరగబోతుంది అని అందుకని ఈ వీడియో చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఇంజనీరింగ్ది చేసి అప్లోడ్ చేశాను ఇప్పుడు బైపీసీ గురించి అన్న ఓకే సో ఇది వెబ్సైట్ నుండే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వెబ్సైట్లోనే క్లియర్గా ఇచ్చారు 2024 కట్ ఆఫ్ ర్యాంక్ వర్సెస్ కట్ ఆఫ్ ఆల్ కేటగిరీస్ బీసీ ఓసీ ఎస్సీ ఎస్టీ బాయ్స్ అండ్ గర్ల్స్ క్లియర్గా ఇచ్చారు ఓకేనా సో నేను మీకు చూపించబోతున్నాను మీరే తెలుసుకోవచ్చు నాకు ఈ కాలేజ్ రావచ్చు నాకు డాక్టర్ బీ ఫార్మ్ ఈ కాలేజ్ రావచ్చు ఫార్మ్ డి ఈ కాలేజ్ రావచ్చు ఓకేనా బయోటెక్నాలజీ ఈ కాలేజ్ రావచ్చు అని మీరే ప్రెడిక్ట్ చేయొచ్చు అది ఎలా చూసుకోవాలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఈసారి బైపీసీలో ఎగ్జామ్ రాసిన వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళు రాసిన వాళ్ళేమో 81,198 బట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఈ నెంబర్ నన్న 71,309 స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు 71,309 క్వాలిఫై అయ్యారు సో ఈ స్టూడెంట్స్ మధ్యన కాంపిటీషన్ ఉంటుంది ఓకే సో ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఎలా చూడాలి వెబ్సైట్ ద్వారా నేను ఇచ్చేది కాదు క్లియర్గా వెబ్సైట్ వాళ్ళే ఇచ్చారు ఫైనల్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కట్ ఆఫ్ ఇంత ర్యాంక్ ఈ ర్యాంక్కి ఈ కాలేజ్ వచ్చింది అని వెబ్సైట్ వాళ్ళే ఇచ్చారు అది మీకు చూపించబోతున్నాను ఓకే ఓకే ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే ఇలా సిస్టమ్ తీసుకోండి ఇలా టైప్ చేయండి టీజీ ఎబ్సెట్ 2024 టీజీ ఎబ్సెట్ 2024 ఇది ఉంది కదా ఓకే ఓకే ఇలా ఇస్తారు చూడండి క్లియర్గా టీజీ ఎబ్సెట్ 2024 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని ఇలా ఇచ్చారు ఫైనల్ ఫేజ్ అని దీన్ని మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఈ వీడియో చేశాను ఇంజనీరింగ్ వాళ్ళది ఇంజనీరింగ్ వాళ్ళ కోసం అని చేశాను నెక్స్ట్ బైపీసీది ఇక్కడ ఇచ్చారు చూడండి బైపీసీ 2024 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫస్ట్ ఫేజ్ ఇది బైపీసీ వాళ్ళకు లాస్ట్ ఇయర్ 2 ఫేజెస్ అయినాయి సెకండ్ టీజీ ఎబ్సెట్ బైపీసీ 2024 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫైనల్ ఫేజ్ అని ఉంది ఫైనల్ ఫేజ్ అంటే లాస్ట్ ఫేజ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే మీకు ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్ తెలుసుకోవాలంటే మీరు ఇది క్లిక్ చేయండి ఓకే మీకు ఎలా చూడాలి ఎక్సెల్ షీట్ అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఫైనల్ ఫేజ్ ఇలా క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ డౌన్లోడ్ వచ్చింది చూడండి ఇక్కడ గ్రీన్ కలర్ చూపిస్తుంది కదా అది బ్లూ కలర్ డౌన్లోడ్ అయ్యింది మీ ల్యాప్టాప్లో కూడా డౌన్లోడ్ అవుతుంది సో దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఇలా చూపిస్తుంది లేదంటే మీ ల్యాప్టాప్లో డౌన్లోడ్స్కి వెళ్ళి క్లిక్ చేయండి ఎక్సెల్ షీట్ క్లియర్గా కనిపిస్తుంది ఓకే సో దీన్ని ఓపెన్ చేద్దాం ఎక్సెల్ షీట్ ఇలా ఓపెన్ అయింది మొత్తం క్లియర్గా కాలేజ్ కోడ్ కాలేజ్ ప్లేస్ కో ఎడ్యుకేషన్ ప్రైవేట్ కాలేజ్ ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు ఇది పిహెచ్బి ఫార్మసీ పిడిబి ఓకే ఫార్మ్ డి ఓకే ఓకే బి ఫార్మసీ ఫార్మ్ డి డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అని ఉంటుంది కదా అలా ఓకే బైపీసీ స్ట్రీమ్ ఇది ఇచ్చారు 3508 ఇది ర్యాంక్స్ అవి నేను మీకు చూపించబోతున్నాను మీకు ఫస్ట్ ఏం చేయండి అంటే ఇది ఎనేబుల్ ఎడిటింగ్ అని క్లిక్ చేయండి ఎనేబుల్ ఎడిటింగ్ అని కనిపిస్తుంది క్లిక్ చేయండి అంటే మనం ఎడిట్ చేసుకోవచ్చు చేంజ్ చేసుకోవచ్చు అనమాట దీన్ని సో ఇప్పుడు నేను మీకు ఏం చేస్తాను క్లియర్గా చూపిస్తున్నాను స్టార్టింగ్ నుంచి చూపిస్తా మనకు డైరెక్ట్గా లాస్ట్లో వచ్చింది ఇది స్టార్టింగ్ ఓకే ఇది ఇక్కడ చూద్దాం ఇదేంది ఇన్స్టిట్యూషన్ కోడ్ ఇది ఏఎన్ఆర్పి అంటే అనురాగ్ ఫార్మసీ కాలేజ్ ప్లేస్ ఎక్కడ కోదాడ డిస్ట్రిక్ట్ కోడ్ ఎస్ఆర్పి సూర్యాపేట ఐ థింక్ కోదాడ అంటే మనకు సూర్యాపేట వస్తుంది కో ఎడ్యుకేషన్ ఎస్ కాలేజ్ టైప్ ప్రైవేట్ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్ 2007 బ్రాంచ్ కోడ్ పిడిబి ఓకే నెక్స్ట్ బైపీసీ స్ట్రీమ్ ఇది ఓసీ బాయ్స్ అయితే ఇక్కడ మీకు ఇది మనము ఇది సరిగ్గా కనపడట్లేదు కదా మీకు ఓపెన్ చేసినప్పుడు కూడా జస్ట్ బైపీసీ స్ట్రీమ్ అంటుంది సార్ దీని అబ్రివేషన్ చూపించండి అని మీకు డౌట్ వస్తుంది
అబ్రివేషన్ చూపించండి సార్, పీడీబీ అంటే ఏంది, పిహెచ్బి అంటే ఏంది, ఓకే ఇలా మీకు డౌట్ వస్తుంది కదా, దీన్ని మనం ఎక్స్పాండ్ చేద్దాం. ఓకే నేను మీకు చూపిస్తాను ఎలా అనేది. ఇప్పుడు చూద్దాం. ఓసీ బాయ్స్, ఓసీ గర్ల్స్, బీసీఏ బాయ్స్, బీసీఏ గర్ల్స్, బీసీబీ బాయ్స్, బీసీబీ గర్ల్స్, బీసీసీ బాయ్స్, బీసీసీ గర్ల్స్, బీసీడీ బాయ్స్, బీసీడీ గర్ల్స్, బీసీఈ బాయ్స్, బీసీ గర్ల్స్, ఎస్సీ బాయ్స్, ఎస్సీ గర్ల్స్, ఎస్టీ బాయ్స్, ఎస్టీ గర్ల్స్, ఈడబ్ల్యూఎస్ జనరల్ ఓయూ, ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ ఓయూ, ట్యూషన్ ఫీజ్ అఫిలియేటెడ్ టు ఇలా ఇచ్చారు. ఓకే సో మీకు నేను ఒకటి ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే బిఫోర్ నేను ఏం చేస్తాను అంటే, మీకు ఇది క్లియర్గా కనపడట్లేదు కదా, పీడీబీ అబ్రివేషన్ ఉంటుంది ఇక్కడ. సో మీరు దీన్ని ఏం చేయండి అంటే ఇలా క్లిక్ చేయండి, ఇలా రావాలి, యారో చిన్న లైన్ ఇలా రావాలి. అప్పుడు మనం దీన్ని ఇలా ఎక్స్పాండ్ చేయొచ్చు అనమాట. ఇంతవరకు పెడుతుంది. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఫామ్ డి, పీడీబీ అంటే ఫామ్ డి బైపీసీ స్ట్రీమ్, పిహెచ్బి అంటే బి ఫార్మసీ. ఓకే ఇది ఎక్సెల్ షీట్లో మనకు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. చాలా రోస్ ఉంటాయి కదా, అందుకని ఒక్కొక్కసారి ఇది బ్లాక్ అవుతుంది. ఇగో పిహెచ్బి అంటే ఫార్మసీ, బి ఫార్మసీ, పీడీబీ అంటే ఫామ్ డి బైపీసీ స్ట్రీమ్ ఇలా కనిపిస్తుంది క్లియర్గా. మీరు ఇది అడ్జస్ట్ చేసుకోండి, కన్ఫ్యూజ్ కాకండి. ఓకే సో ఇలా మనకు ప్రతి కాలేజీగో బిఎంఈ అంటే బయోమెడికల్ ఇంజనీరింగ్. ఓకే ఇలా అడ్జస్ట్ చేయండి ఫస్ట్. చేసిన తర్వాత ఇప్పుడు చెప్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ది తీసుకుందాం. అయితే 81,000 రాశారు, 79,000 ఉంది కదా మనకు. సో ఇక్కడ నేనేమంటాను అంటే మనకు చాలా తక్కువ ఉంటుంది, 1 lakh దాటదు. ఎందుకంటే క్వాలిఫై అయిన వాళ్ళు 1 lakh లేరు కదా. ఓకే క్వాలిఫై అయిన వాళ్ళు ఈవెన్ 80,000 అబవ్ కూడా లేరు. సో మనకు ర్యాంక్స్ వచ్చేసి ఇక చూడండి 13,000, 24,000, 29,000 ఇలానే ఉంటుంది. ఇంజనీరింగ్లోనేమో 1,50,000, 1,70,000 కూడా ఉండేది. సో మనకి ఇక్కడ ర్యాంక్ అనేది 50,000 లోపల వరకే జరిగిపోతుంది. నాకు గెస్ కరెక్ట్ అయితే అంటే నేను చూసిన దాన్ని బట్టి మ్యాక్సిమం 50,000 లోపల ఉన్న వాళ్ళకే వస్తుంది. ఇక్కడ చూడండి 43,000 కూడా ఉంది, 47,000 కూడా ఉంది. బీసీఏ గర్ల్స్కి 47,000 కూడా ఉంది. సో మీరు ఇది ఇలా ఐడియా తెచ్చుకోండి. సో 30,000, 35,000 వస్తే సీట్ మీకు ఈజీగా వస్తుందని నేను చెప్పలేను, కానీ రాదు అని కూడా నేను చెప్పలేను. ఎందుకంటే ఇక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి చూడండి. ఓకే సో మీరు కౌన్సిలింగ్కి అటెంప్ట్ చేయండి ఖచ్చితంగా. 30,000 ర్యాంక్ వచ్చింది సార్, నాకు ఎలాగూ రాదు కదా అని మీరు డిసైడ్ చేసుకోకండి. ఓకేనా. సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఏది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒకటి ఓసీ బాయ్స్ కానీ ఓసీ గర్ల్స్, బీసీఏ బాయ్స్, బీసీఏ గర్ల్స్, బీసీబీ బాయ్స్, బీసీబీ గర్ల్స్ ఏదో ఒకటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సరే బీసీసీ బాయ్స్ తీసుకుంటున్నాం ఏదో ఒక ర్యాంక్. బీసీసీ బాయ్స్ ఇప్పుడు సార్ నేను బీసీసీ బాయ్ని, నా ర్యాంక్ వచ్చేసి 27,000 సార్. నాకు ఏ కోర్స్ ఏ బ్రాంచ్ వస్తుంది, ఏ కాలేజీలో వస్తుంది అన్నది మీ డౌట్. ఓకే సో నేను బీసీసీ బాయ్ 27,000 ర్యాంక్ తీసుకుంటున్నా. బీసీసీ బాయ్ 27,000 ర్యాంక్ తీసుకుంటున్నా. నాకు ఏ కాలేజ్ వస్తుందో చెప్పండి అని మీ డౌట్ కదా, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇంకొక డౌట్ కూడా వస్తుంది, కొద్దిమంది అడుగుతున్నారు పేరెంట్స్, సార్ గర్ల్స్ రిజర్వేషన్ ఉంటుంది కదా అది ఎక్కడ అంటే ఇదే గర్ల్స్ రిజర్వేషన్ అంటే ఓసీలా బాయ్స్కి గర్ల్స్, బీసీఏకి ఒక 10% రిజర్వేషన్ ఉందనుకో, దాంట్లో గర్ల్స్కి సపరేట్ ఉంటుంది అనమాట. అందుకే మనం బీసీకి రిజర్వేషన్ ఉంటుంది, అందులో గర్ల్స్కి కూడా సపరేట్ ఉంటుంది, మళ్ళీ గర్ల్స్ కోటా అంటాం కదా, అలా థింక్ చేయండి. ఓకే సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, బీసీసీ బాయ్లో 27,000 ర్యాంక్ కదా, సో నేను బీసీసీ బాయ్ని మాత్రమే పెట్టుకొని మిగతా అన్నిటిని డిలీట్ చేస్తాను. అప్పుడు మీకు ఈజీ అవుతుంది చూసుకోవడం. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్సీ బాయ్ ఉన్నారనుకోండి, ఎస్సీ రో మాత్రమే పెట్టుకొని, ఎస్సీ బాయ్ రో మాత్రమే పెట్టుకొని మిగతా అన్నీ డిలీట్ చేయండి. అప్పుడు మీకు చూడడం చాలా ఈజీ అవుతుంది. ఓకే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. బీసీసీ బాయ్ 27,000. ఒక పేరెంట్ ఫోన్ చేశాడు రీసెంట్గా, ఇక్కడ మాకు 27,000 ర్యాంక్ వచ్చింది, అందరూ రాదు అంటున్నారు కదా సార్, 10,000 లోపలనే వస్తుంది అంటున్నారు కదా, ఒకసారి చెప్పండి అని. అందుకని నేను అదే ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అయితే ఎలా డిలీట్ చేయాలి అనేది మీకు చెప్తాను ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఓసీ అవసరం లేదు కదా, ఓసీ బాయ్స్ అవసరం లేదు కదా, ఈ JKLMN ఉంది కదా, వీటిపైన క్లిక్ చేయండి. ఈ రో మొత్తం సెలెక్ట్ అవుతుంది, ఇది సెలెక్ట్ అవుతుంది. ఓకే ఇప్పుడు
మీరు ఫిల్టర్ చేయాలి. దీన్ని డిలీట్ చేయాలి. దీన్ని డిలీట్ చేయాలి. ఇది క్లిక్ చేసిన వెంటనే మీరు ల్యాప్టాప్ తోటి అయితే రైట్ క్లిక్ ఇవ్వండి. అప్పుడు మీకు హైడ్ అని డిలీట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. హైడ్ అన్నా చేయండి, డిలీట్ అన్నా చేయండి. నేను ఇప్పుడు ఏం చేసిన, క్లిక్ చేసిన, నాకు ఇక్కడ కనిపిస్తుంది ఓకే డిలీట్ అని. సో నేను డిలీట్ చేస్తున్నాను. డిలీట్ అని కొడితే డిలీట్ సెల్ అని వచ్చింది టోటల్. సో నేను డిలీట్ కొట్టేసిన. ఓసీ బాయ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఓసీ గర్ల్ కూడా డిలీట్ చేయాలి కదా, డిలీట్ అని కొట్టాను. నెక్స్ట్ డిలీట్ సెల్, ఓసీ గర్ల్ కూడా పోయింది. బీసీఏ బాయ్ కూడా నాకు అవసరం లేదు కదా, డిలీట్ సెల్. బీసీఏ గర్ల్స్ కూడా నాకు అవసరం లేదు కదా, డిలీట్. బీసీబీ బాయ్స్ కూడా నాకు అవసరం లేదు కదా, డిలీట్. బీసీబీ గర్ల్స్ ఆల్సో డిలీట్. బీసీసీ బాయ్ కావాలి నాకు, దీన్ని ఇలానే పెడదాం. మిగతా వాటన్నిటిని నేను డిలీట్ చేస్తున్నాను. ఓకే, మీకు ల్యాప్టాప్లో ఇది కనపడలేదు అంటే ఇక్కడ హోమ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, డేటా, రివ్యూ, వ్యూ, హెల్ప్, టెల్ మీ వాట్ యూ వాంట్ టు డూ అని క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. ఇది బీసీసీ గర్ల్స్ నాకు అవసరం లేదు కదా, డిలీట్ చేస్తున్నాం. బీసీడీ గర్ల్స్ కూడా, బీసీడీ బాయ్స్ అవసరం లేదు కదా, డిలీట్ చేసాం. బీసీడీ గర్ల్స్ కూడా డిలీట్ చేస్తున్నాం. బీసీఈ బాయ్స్ కూడా డిలీట్ చేస్తున్నాం. బీసీఈ గర్ల్స్ ఆల్సో డిలీట్. ఓకే, ఎస్సీ బాయ్స్ ఆల్సో డిలీట్. ఎస్సీ గర్ల్స్ ఆల్సో డిలీట్ చేస్తున్నాం. ఎస్టీ బాయ్స్ డిలీట్. ఎస్టీ గర్ల్స్ డిలీట్. ఈడబ్ల్యూఎస్ బాయ్స్ డిలీట్. ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ డిలీట్. ఇది ట్యూషన్ ఫీజు అఫిలియేటెడ్ టు జేఎన్టీయూ ఓయూ అని ఉంటుంది. ఇవి లాస్ట్ 2 కాలమ్స్. సార్ ఈ ట్యూషన్ ఫీజు కన్వీనర్ కోటా కింద వచ్చింది అంటే మీరు ఎంత ఉన్నా కట్టేస్తారు, దీంట్లో చేంజ్ ఏం లేదు. సో మీకు ఓన్లీ టార్గెట్ ర్యాంక్ కాలేజే కాబట్టి నేను వీటిని కూడా నేను డిలీట్ చేస్తున్నా. మీకు ఏ కాలేజ్ ఏది అనేది ఫీజు కావాలన్నా చూసుకోండి. నేను రోస్ని తగ్గించడం కోసం ఈ రెండింటిని డిలీట్ చేస్తున్నా. మీ ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుందో ఫస్ట్ నేను చెప్పడమే నా టార్గెట్ ఇది. అందుకని దీన్ని కూడా నేను డిలీట్ చేస్తున్నా. నెక్స్ట్ అఫిలియేటెడ్ టు జేఎన్టీయూ, ఓయూ, కేయూ, ఇది కూడా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. సో నేను ఇది కూడా డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు బీసీసీ బాయ్ ఒక్కటే మిగిలిపోయింది. బీసీసీ బాయ్ ఒక్కటే మిగిలిపోయింది. 27,000 ర్యాంక్కి చూపిస్తున్నాం. ఇప్పుడు ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయిందో అవసరం లేదు కదా, అందుకే నేను దీన్ని కూడా డిలీట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇది ప్రైవేటా, అది కూడా మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. అందుకని నేను ఇది కూడా డిలీట్ చేస్తున్నాను, ప్రైవేట్. నెక్స్ట్ కోఎడ్యుకేషనా, ఓన్లీ గర్ల్సా? ఇక్కడ చూడండి గర్ల్స్ ఉంది ఒకటి, సైదాబాద్ అనేది గర్ల్స్ ఉంది. బొజ్జం నర్సింహులు ఫార్మా కాలేజ్ ఫర్ ఉమెన్ అని. సో ఇది కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఇది కూడా నేను డిలీట్ చేస్తున్నా. ఇది కోఎడ్యుకేషన్. నెక్స్ట్ ఇది డిస్టిక్ కోడ్. ఓకే, ఇది ఏ ఏరియా, ఏ డిస్టిక్ అనేది ఈజీగా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆ కాలేజ్ నేమ్ కొట్టి ప్లేస్ కొట్టిన వెంటనే అది ఏ డిస్టిక్ అనేది వస్తుంది. సో అది కూడా నేను డిలీట్ చేస్తున్నాను. మీకు ఉంటుంది ఇది, మీకు ఎక్సెల్, నేను ఇది వెబ్సైట్ నుండే ఓపెన్ చేసిన కాబట్టి మీరు కూడా ఓపెన్ చేసి ఎక్సెల్ షీట్ని సేవ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది ప్లేస్ కూడా నేను డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఏంటి అంటే ఇది చూడండి ఏముంది. ఇప్పుడు కాలేజ్ ఉంది, కాలేజ్ ఇన్స్టిట్యూషన్ కోడ్, ఇన్స్టిట్యూషన్ నేమ్, బ్రాంచ్, ర్యాంక్. ఇది కదా మీకు కావాల్సింది మెయిన్గా. సార్ మా అబ్బాయికి ఏ కాలేజ్ వస్తుందో చెప్పండి ఫస్ట్, మేము కాలేజ్ గురించి మేము ఎంక్వైరీ చేసుకుంటాం అన్నది మెనీ పేరెంట్స్ యొక్క రిక్వైర్మెంట్. అందుకే నేను ర్యాంక్, బ్రాంచ్ అండ్ కాలేజ్ మాత్రమే పెట్టాను మీకు ఈజీగా. ఓకే, దీని తర్వాత స్టెప్ ఈజీ, మీకు ఏ కాలేజ్ ఎక్కడ ఉందని తెలుసుకోవడం. ఇప్పుడు మీ టార్గెట్ ఏంటి అంటే, సార్ 27,000 వచ్చింది కదా. ఓకే, 27,000 వరకు చూడండి సార్ ఏ కాలేజ్ వస్తుంది పాసిబిలిటీ అనేది మీ డౌట్ కదా. సో నేను ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకోవాలి, ర్యాంక్ని ఫిల్టర్ చేసుకోవాలి. సార్ ఫిల్టర్ ఎలా చేయాలి సార్, మాకు తెలియదు ఎక్సెల్ షీట్ని వాడడము అంటే, మీరు ల్యాప్టాప్లో ఫిల్టర్ ఎలా చేయాలి అంటే, ఇక్కడ హోమ్ మీద సెలెక్ట్ అయితే మనకి ఇక్కడ ఫిల్టర్ సింబల్ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది జెడ్, సార్ట్ అండ్ ఫిల్టర్, ఫైండ్ అండ్ సెలెక్ట్, ఎడిటింగ్ ఇట్లా కనిపిస్తుంది. సో మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ ఇది సెలెక్ట్ చేయండి. ఎక్కడ క్లిక్ చేస్తున్నా చూడండి, ABCDEFGH అనే దాని మీద క్లిక్ చేస్తున్నా. దాని మీద క్లిక్ చేస్తే ఈ రో మొత్తం సెలెక్ట్ అవుతుంది, సో ఇప్పుడు ఫిల్టర్ చేయాలి.
ఫిల్టర్ చేయాలి. ఆ ఫిల్టర్ ఎలా చేయాలి? ఈ ఫిల్టర్ మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫిల్టర్ అని కనిపిస్తుంది. ఇది ఫిల్టర్ అని కనిపిస్తుంది. ఈ ఫిల్టర్ సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మనకి ఇక్కడ సింబల్ కనిపిస్తుంది చిన్న బాక్స్ దగ్గర. సార్ అది ఎలా సార్ అంటే, ఒక్క నిమిషం ఇక్కడ చూపిస్తా. ఒక్క నిమిషం. అది ఫిల్టర్ సింబల్ ఎలా ఉంటుంది అంటే, ఇక్కడున్న ఫిల్టర్ సింబల్ ఇలా ఉంటుంది. ఇది ఫిల్టర్ సింబల్. ఇది ఫిల్టర్ సింబల్. ఇది A to Z. మీకు ఇది ఫిల్టర్ అని కొడితే ఇది కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయాలి. తర్వాత మీరు క్లిక్ చేసినాక ఇక్కడ ఒక బాక్స్ వస్తుంది. ఇక్కడ ఒక బాక్స్ వస్తుంది. ఆ బాక్స్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. బాక్స్ చిన్న బాక్స్ వస్తుంది. ఆ బాక్స్ రాలేదు అంటే ఫిల్టర్ రాలేదు అని అర్థం. మళ్ళీ ఫిల్టర్ చేయాలి. ఓకేనా? సో మీరు అలా చూడండి. మళ్ళీ చెప్తున్న ఫిల్టర్ సింబల్ ఇది. ఇది క్లిక్ చేసిన వెంటనే ఇలా రావాలి. ఇక్కడ వచ్చింది చూడండి. ఇక్కడ వచ్చింది. ఇది ఇలా వచ్చింది. అది ఫిల్టర్ సింబల్ అనమాట. అది రాలేదంటే మళ్ళీ ఫిల్టర్కి వెళ్ళండి. ఇలా మళ్ళీ ఫిల్టర్ని క్లిక్ చేయాలి. అది ఎలా అంటే చూపిస్తాం. ఇప్పుడు ఒకవేళ రాలేదు అనుకుందాం. ఇది రాలేదు అనుకుందాం. మళ్ళీ ఫిల్టర్ని క్లిక్ చేయాలి. ఇక్కడ ఫిల్టర్ సింబల్ ఉంది కదా. ఫిల్టర్, కస్టమ్ సార్ట్, క్లియర్, ఇది సార్ట్ లార్జెస్ట్ టు స్మాలెస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ ఫిల్టర్ మీద క్లిక్ చేయాలి. ఇది చూడండి ఇప్పుడు లేదు ఇక్కడ. సో నేను మళ్ళీ రావడం కోసం క్లిక్ చేసిన ఫిల్టర్ మీద ఇప్పుడు వచ్చింది చూడండి. ఇది చిన్న ఉంటుంది. అది మీరు కొంచెం జూమ్ చేసి చూడండి కనిపిస్తుంది. ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేసిన. క్లిక్ చేసిన తర్వాత మనకు నెంబర్ కదా, నెంబర్ని చేయాలి కదా. ఇక్కడ ఏమేమి ఉంటుంది చూడండి. స్మాలెస్ట్ టు లార్జెస్ట్, లార్జెస్ట్ టు స్మాలెస్ట్, ఫిల్టర్ బై కలర్, నెంబర్ ఫిల్టర్ అని ఉంది. నెంబర్ని ఫిల్టర్ చేయాలి. నెంబర్ని. సో నెంబర్ ఫిల్టర్ మీద క్లిక్ చేయండి. నెంబర్ ఫిల్టర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఈక్వల్స్, డస్ నాట్ ఈక్వల్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని వచ్చింది. మీరు ఇప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని క్లిక్ చేయండి. ఎందుకంటే 27,000 కంటే తక్కువ ఉన్న వాళ్ళని చూడాలి కదా మీ టార్గెట్. 27,000 అని క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మీరు 27,000 కొట్టండి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 27,000 వచ్చింది. అంటే 27,000 కన్నా ఎక్కువ వచ్చిన ర్యాంకులు మీకు అవసరం లేదు కదా. 27,000 వరకు ఏ కాలేజ్ వచ్చిందో చెప్పండి సార్ అన్నది మీ రిక్వైర్మెంట్ కదా. అందుకని 27,000 వరకు పెట్టండి. లేదు సార్ మాకు ఈసారి 30,000 వచ్చినా వస్తుంది సార్, మా ర్యాంక్ వచ్చేసి 27, కానీ 30,000 వాళ్ళకు కూడా వస్తుంది అనుకుంటే ఇక్కడ 30,000 కొట్టండి. సో మీకు 1 to 30,000 వరకు చూపిస్తుంది. ఓకే, ఇక్కడ ఎంత నెంబర్ కొడితే అంత వస్తుంది, అంత లెస్ దాన్ వస్తుంది అన్నమాట. దానికన్నా తక్కువ వస్తుంది. సో ఇప్పుడు నేను ఓకే చేస్తాను. ఇవి చూద్దాం. ఇవన్నీ 27,000 లోపలనే. ఇప్పుడు చూద్దాం కాలేజ్. ఇది ఎంత ఉంది ర్యాంక్? 37,164 ర్యాంక్కి అనురాగ్ ఫార్మసీ కాలేజ్ వచ్చింది. అది ఫార్మ్ డి వచ్చింది. ఫార్మ్ డి అంటే డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అని అర్థం. నెక్స్ట్ 16,177కి కూడా ఫార్మ్ డి ఏ కాలేజ్? ఆర్యా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. ఓకే, 13,432కి ఫార్మ్ డి వచ్చింది అవంతి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫార్మసీ. ఓకే, నెక్స్ట్ 10,767కి ఏ కాలేజ్ వచ్చింది? ఫార్మ్ డి వచ్చింది. ఇది బాలాజీ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫార్మ్. ఓకే, నెక్స్ట్ 9,823కి ఏమొచ్చింది? ఫార్మ్ డి వచ్చింది భరత్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ. ఇలా మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ చూడండి ఫార్మసీ, బి ఫార్మసీ, ఇది పిహెచ్బి అంటే బి ఫార్మసీ. 24,683 ర్యాంక్ వచ్చిన మనకు భరత్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీలో వచ్చింది. ఓకే, ఇక్కడ 20,000 వచ్చిన ర్యాంక్ వచ్చింది చూడండి. ఫార్మ్ డి వచ్చింది బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. ఓకే, 23,000 వచ్చిన, ఇది 23,000 వచ్చిన మనకు సీట్ వచ్చింది. ఇది బి ఫార్మసీ వచ్చింది. ఏది? చిల్కూరు బాలాజీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, చిల్కూరు బాలాజీ. చైతన్య భారత్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ, సిబిఐటీలో బయోటెక్నాలజీ వచ్చింది. అది 10,000 ర్యాంక్ ఉన్న వాళ్ళకి, 10,774. ఇలా చూడండి అన్ని. ఇక మీకు ఇక 27,000 లోపలనే ఉంటుంది ఇదంతా. ఇక 26,000కి ఏమొచ్చింది చూడండి. బి ఫార్మసీ, ధన్వంతరి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. ఓకే, సో ఇలా చూసుకోండి. 22,000కి ఏమొచ్చింది ఇక్కడ? బి ఫార్మసీ, గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. ఓకే, మనకి ఇలా వస్తాయి. పిహెచ్బి అంటే ఫార్మసీ, పీడీబీ అంటే ఫార్మ్ డి.
ఓకే, ఇలా చూసుకోండి. బీటీబీ బయోటెక్నాలజీకి 4201 మంచిగా ఉంటుంది అన్న బయోటెక్నాలజీ. జేఎన్టీయు, ఓకే, జేఎన్టీయు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్, డైరెక్ట్ యూనివర్సిటీలోనే వచ్చింది ఇది. ఓకే, మంచి చాయిస్ ఉంటుంది, మంచి ఫ్యూచర్ ఉంటుంది చూడండి దానికి. ఓకే, ఇలా మనం చూసుకోవచ్చు. అన్ని 27,000 వరకే ఉంటుంది లాస్ట్ వరకు. ఓకే, ఫార్మ్ డి బయోటెక్నాలజీ ఇలా ఏ కాలేజ్ వస్తుందో క్లియర్ ఇంతవరకు వచ్చేసింది. తక్కువనే ఉంటుంది నెంబర్. 23,187కి ఏమొచ్చింది బీ ఫార్మసీ. ఇది విష్ణు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫార్మసీ కాలేజ్లో వచ్చింది ఇది. ఇలా చూడండి, ఇది ర్యాంక్ని బట్టి. సో మనకు ఇందులో కోర్సెస్ ఫార్మ్ డి బీ ఫార్మసీ. సార్ మీకు డౌట్ వస్తుంది, సార్ ఇందులో వెటర్నరీ హార్టికల్చర్ అవి లేవు కదా సార్ అని. యాక్చువల్గా ఇంజనీరింగ్కి ఒకటే కౌన్సిలింగ్ ఉంటుంది, ఒకటే వెబ్సైట్. బట్ బైపీసీకి నేను ఆల్రెడీ హార్టికల్చర్, వెటర్నరీ, అగ్రికల్చర్ది సపరేట్గా అవుతుంది కౌన్సిలింగ్. ఈ మంత్ 22కి వస్తుంది. నెక్స్ట్ వీటికి ఫార్మ్ డీకి, బీ ఫార్మసీకి, బయోటెక్నాలజీకి ఇది వెబ్సైట్ ద్వారా జరుగుతుంది, టీజీ వెబ్సైట్ ద్వారా. ఓకే, ఇలా ఉంటుంది అనమాట. మనకు సింపుల్గా చెప్పాలి అంటే ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటేసారి జరుగుతుంది, ఒకటే నోటిఫికేషన్లో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అని. బైపీసీ వాళ్ళది హార్టికల్చర్, అగ్రికల్చర్, వెటర్నరీ సపరేట్, ఫార్మ్ డి, బీ ఫార్మసీ ఇలా అనమాట సపరేట్గా ఇస్తాడు. ఇలా చూడండి, అంటే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు క్లియర్గా ఎవ్రీడే ఇస్తానన్న, అంటే మనకు న్యూస్ వచ్చిన వెంటనే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఛానల్ని ఫాలో అవ్వండి. సార్ మేము ఎలా చూడాలి సార్, అది ఈరోజు ఈ కౌన్సిలింగ్ ఉంది, రేపు ఇంకో కౌన్సిలింగ్ ఉంటుందా అనేది మేము ఎలా చూడాలి అని అంటే ఛానల్ని ఫాలో అవ్వండి. మ్యాక్సిమం మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఫాస్ట్గా రీచ్ అవుతుంది, నో డౌట్. ఇమ్మీడియట్గా న్యూస్ వచ్చిన వెంటనే నేను వీడియో అప్లోడ్ చేసి మీకు అందించడం జరుగుతుంది. ఓకే, సో ఇది. సో మీకు ఇంకొక డౌట్ వస్తుంది, సార్ నాకు ఓన్లీ బీ ఫార్మసీ చెప్పండి, లేదా ఫార్మ్ డి గురించే చెప్పండి సార్, నాకు మిగతా వద్దు, నా ఫార్మ్ డి గురించి మాత్రమే చెప్పండి, నేను అదే చేద్దాం అనుకుంటున్నా, అది రాకపోతే నేను వేరేది చేద్దాం అనుకుంటున్నా, మాత్రం ఫార్మ్ డి చెప్పండి అంటే మీరు ఒక పని చేయొచ్చు. దీన్ని సెలెక్ట్ చేయండి, బ్రాంచ్ని సెలెక్ట్ చేసి మీకు ఫార్మ్ డి అంటే ఏంటి, పీడీబీ ఒక్కటే కావాలి అంటే మళ్ళీ ఫిల్టర్ చేయండి. ఫిల్టర్కి ఏం చేస్తారు, ఇక్కడున్న సింబల్ క్లిక్ చేస్తారు, వచ్చిందా? మళ్ళీ ఫిల్టర్ని క్లిక్ చేయాలి, ఫిల్టర్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ రాలేదు చూడండి, ఇక్కడ రాలేదు అది. ఓకే, రాలేదంటే ఐ మీన్ ఇక్కడ రాలేదు అది బ్రాంచ్ దగ్గర. మళ్ళీ ఒక్కసారి క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చింది చూడండి, ఇప్పుడు వచ్చింది బాక్స్. మీకు డైరెక్ట్ రావచ్చు సిస్టమ్, ఇందులో రాలేదు, అందుకే నేను మళ్ళీ క్లిక్ చేశాను అంతే. ఇక్కడ సార్ ఫస్ట్ టైం కొడితే రాదా, సెకండ్ టైం కొడితేనే క్లిక్ చేస్తేనే వస్తుందా అని కన్ఫ్యూజ్ కాకండి. ఇది వచ్చింది చిన్న బాక్స్. సో మీరు దీన్ని క్లిక్ చేయండి. మీకేం కావాలి, ఫార్మ్ డి కావాలి. ఫార్మ్ డి కావాలంటే పీడీబీ కావాలి. ఇది ఒక్కటే మార్క్ చేయాలి, మిగతా అన్నీ వద్దు కదా. సో ఏం చేస్తారు, సెలెక్ట్ అవ్వాలి అంటే అన్నీ రిమూవ్ చేయండి. ఇప్పుడు పీడీబీ మాత్రమే సెలెక్ట్ చేయండి, పీడీబీ మాత్రమే సెలెక్ట్ చేయండి. చేశారు కదా పీడీబీ. ఇప్పుడు ఓకే చేయండి. ఇప్పుడు చూడండి ఓన్లీ పీడీబీ. అయితే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ 27,000 అని ఉండదు, మొత్తం అన్ని ర్యాంక్స్ చూపిస్తుంది. అంటే మీకు ప్రతి కాలేజీలో పీడీబీ కట్ ఆఫ్ ఎంతనో తెలుస్తుంది. ఫార్మ్ డీకి ఎంత, అనురా కాలేజీలో ఎంత 13,000, ఆర్య కాలేజీలో ఎంత 16,000, అవంతి కాలేజీలో ఎంత 13,432, బాలాజీ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎంత 10,767, భరత్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ ఎంత 9,823, ఇది బొమ్మ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫార్మసీ ఎంత 30,069. ఓకే, ఇదేది భాస్కర్ ఫార్మసీ ఎంత 9,883. ఇలా ప్రతి ఓన్లీ పీడీబీ, ఇది ఓన్లీ పీడీబీ. ఇది చూడండి సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఎంత 6,614, శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫార్మసీ ఎంత 16,109, గీతాంజలి ఎంత, గీతాంజలి కట్ ఆఫ్ వచ్చేసి 10,705. ఓన్లీ పీడీబీ అనమాట. ఓకే, ఓన్లీ పీడీబీ గురించి 19,861 వచ్చింది దేంట్లో, మ్యాక్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫార్మసీ సైన్స్. ఓకే, ఇలా 27,990 ఎంత, ఇది మల్లారెడ్డి ఫార్మసీ కాలేజ్లో 27,000 వచ్చినా మనకు వస్తుంది సీట్, ఏది ఫార్మ్ డీలో వస్తుంది అనమాట. ఓకే, ఇలా చూసుకోండి. మీకు ఓన్లీ ఫార్మ్ డి యొక్క కట్ ఆఫ్ అనమాట, ఇదంతా ఫార్మ్ డి కట్ ఆఫ్ అప్ టు 13,000, ఇది ఇంతవరకు.
అంటే మనకు ఫార్మ్ డి 40,000 లేదు, బీ ఫార్మసీ 40,000 ఉన్న వస్తుంది, కానీ ఇది ఇలా అనమాట. సో ఫార్మ్ డి పీడీబీ గురించి మాత్రమే, అంటే ఫార్మ్ డి గురించి మాత్రమే కట్ ఆఫ్స్ ఇచ్చిన. ఓకేనా సార్? ఇలా అనమాట. మీకు ఇంకొక డౌట్ వస్తుంది, ఇది సెకండ్ వన్. ఫస్ట్ ఏంది, ఒక మీకున్న ర్యాంక్కి ఏ కోర్సులు ఏ కాలేజ్ వస్తుందని చూపించాను. నెక్స్ట్ ఏంది, ఓన్లీ ఒక కోర్స్కి ఆల్ పాసిబిలిటీస్ చూసాను. ఒక బ్రాంచ్కి, పీడీబీ బ్రాంచ్కి ఆల్ కాలేజెస్ కట్ ఆఫ్. ఓకే. సో నెక్స్ట్ ఏంటి అంటే, సార్ పీడీబీ నాకు కావాలి, కానీ నా ర్యాంక్ లోపలనే నాకు ఎంత, ఇప్పుడు నా ర్యాంక్ 27,000 బీసీసీ బాయ్. ఈ 27,000 లోపలనే పీడీబీకి ఎంత పాసిబిలిటీ ఉంది, ఏ కాలేజ్ ఉంది అంటే, మీరు ఒక పని చేయండి, ఈ పీడీబీకి కలర్ ఇవ్వండి. కలర్ ఇవ్వాలంటే ఇలా ఆల్రెడీ సెలెక్ట్ అయ్యింది, అది సెలెక్ట్ అయిన తర్వాత దీనికి ఇక్కడ కలర్ ఉంటుంది, ఇక్కడ కలర్ ఇవ్వండి, ఏదో రెడ్ కలర్ ఇవ్వండి. ఓకే. ఇప్పుడు పీడీబీకి రెడ్ కలర్ వచ్చింది, థర్డ్ వన్. నెక్స్ట్ ఇప్పుడు మీ ర్యాంక్ 27,000 లోపలనే చూడాలి. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ దీన్ని క్లిక్ చేయండి, బీసీసీ బాయ్ని క్లిక్ చేయండి. ఏం చేస్తారు, ఇక్కడ ఫిల్టర్ చేయాలి. రాలేదు సింబల్, సో మళ్ళీ చేయండి ఫిల్టర్ ఎలా చేస్తారు, 27,000 కని చేయండి. మళ్ళీ క్లిక్ చేస్తారు, నెంబర్ ఫిల్టర్ అంటారు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటున్నారు. సో 27,000 అని ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా అంతే నేను. 27,000 బీసీసీ బాయ్ గురించి నేను డిస్కస్ చేసేది, బీసీసీ బాయ్ గురించే, 27,000 ర్యాంక్ గురించే. ఫిల్టర్ అయిపోయింది చూడండి. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది మారిపోతుంది, మొత్తం అన్ని కోర్సెస్ వస్తాయి, కానీ మీకు పీడీబీ కావాలి కదా, అది మాత్రమే టార్గెట్ చేయండి. ఇక్కడ చూడండి, పీడీబీ రెడ్ కలర్లో ఉంది. 13,164 ఉంటే ఏ కాలేజ్ వస్తుంది, అనురాగ్. 16,000 ఉంటే ఏ కాలేజ్ వస్తుంది, ఆర్య. 13,000 ఉంటే ఏ కాలేజ్ వస్తుంది, అవంతి. 10,767 ఉంటే ఏ కాలేజ్ వస్తుంది, బాలాజీ. ఓకే. 9,823 ఉంటే ఏ కాలేజ్ వస్తుంది, భరత్. ఓకే. 10,900 ఉంటే ఏ కాలేజ్ వస్తుంది, భరత్ ఇన్స్టిట్యూషన్. అయితే ఇది చూడండి, ఇది ఫార్మసీ. 24,000 ఉంటే ఫార్మసీ, భరత్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ. ఇది మీకు అవసరం లేదు కదా, ఓన్లీ పీడీబీ చూడండి. మీ ర్యాంక్ లోపలనే 27,000 లోపలనే అని చూసిన అనమాట. ఇది చూడండి, ఫార్మ్ డి వస్తుంది మీకు ఏ కాలేజు, భాస్కర్, బట్ 9,000 లోపలనే ఉండాలి. ఓకే. 20,000 ర్యాంక్ ఉంటే బీసీసీ బాయే. ఇది నేను స్టార్టింగ్ నుంచి ఒక్కటే సెలెక్ట్ చేసి చెప్తున్నా. మీరు ఎస్సీ అయితే ఎస్సీనే సెలెక్ట్ చేసుకొని చూడండి, మీరు ఓసీ బాయ్ అయితే ఓసీ బాయ్నే సెలెక్ట్ చేసుకొని చూడండి, మీరు ఓసీ గర్ల్ అయితే ఓసీ గర్ల్ మాత్రమే ఇది ఇక్కడ రో సెలెక్ట్ చేసుకొని చూడండి. ఓకే. ఇప్పుడు చూద్దాం, ఇంకెక్కడ 17,941 ఉంటే కాలేజ్ వస్తుంది, కేర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వస్తుంది. సో మీరు ఇది ఒక పేపర్, ఒక నోట్స్ తీసుకొని క్లియర్గా రాసుకోండి. అప్పుడే మీకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. లేదు అంటే మీరు మీ సేవ వాళ్ళ మీద డిపెండ్ అయితే వాళ్ళు ర్యాండమ్గా ఏదో ఒకటి ఆన్సర్, ఫుల్ ఎక్కువ ఉంటారు కదా, ఎక్కువ మందికి అప్లై చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి అని ఫాస్ట్గా అప్లై చేస్తారు. మీరు మాత్రమే జాగ్రత్తగా చేయగలరు. లేదా మీరు ఒక లిస్ట్ రాసి వాళ్ళ ముందర పెట్టి క్రాస్ చెక్ చేయండి, ఇది ఈ కోర్స్ పెట్టాడా లేదా అని చూస్తూ ఉండండి. పక్కన కూర్చొని ఒక 100 రూపీస్ ఎక్కువైనా సరే ఇచ్చి కూల్గా చేయండి. లేదా సిస్టర్ వాళ్ళు, బ్రదర్ వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఉంటే ల్యాప్టాప్ పెట్టుకొని ముందర కూల్గా ఆప్షన్స్ ఇవ్వండి. ఓకే. జాగ్రత్త, వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన దాన్ని బట్టే మీకు కాలేజ్ వస్తుంది. ఓకే. ఇది చూడండి, ఇక్కడ అన్ని కోర్సెస్ ఉన్నాయి, ఇక్కడ మాత్రం మీ ర్యాంకే ఉంది 27,000. ఇక్కడ మీకు పీడీబీ కావాలి కాబట్టి రెడ్ కలర్లో హైలైట్ చేసిన. ఓకే. ఇదేంది, 21,000 ఉంటే ఫార్మ్ డి, గేట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫార్మసీ, ఇలా అనమాట. ఇలా చూసుకోండి. ఇక్కడ చూడండి, 24,000 మీకు కొంచెం దగ్గర ఉంది, ఇది బీ ఫార్మసీ వస్తుంది. 11,000 ఉంటే పీడీబీ, 24,000 ఉంటే బీ ఫార్మసీ. కొంచెం ర్యాంక్ ఎక్కువ ఉంటే బీ ఫార్మసీ వచ్చేలా ఉంది యాక్చువల్గా. 13,812కి పీడీబీ. ఓకే. ఏ కాలేజ్ వస్తుంది, ఇది జోగిన్పల్లి బీఆర్ ఫార్మసీ కాలేజ్ అని ఇచ్చాడు. ఓకే. ఇలా చూడండి, ఇక్కడ 22,000 ఉన్న పీడీబీ ఫార్మ్ డి వస్తుంది. ఏది, శ్రీ కృపా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్. ఓకే. ఇలా చూసుకోండి, మొత్తం టోటల్ లిస్ట్ ఉంటుంది మనకి ఇక్కడ. ఓకే. పీడీబీకి సార్ ఇలా అనమాట. బిఎంఈ, బయో, ఇవన్నీ మీకు అవసరం లేదు కదా, ఓన్లీ పీడీబీ. ఓకే. ఇలా చూసుకోండి. ఇక పీడీబీ అంతా నాకు తెలిసి 15,000 లాస్ట్ వచ్చేసింది, అయిపోయింది ఆల్మోస్ట్.
20,545కి పీడీబీ ఏమొస్తుంది, విజన్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అని వస్తుంది. ఓకే, చూడండి ఇది నేను అబ్జర్వ్ చేసింది అయితే 27,000 ఉంటే కొంచెం మనకు ఫామ్ ఇలా కష్టంగానే ఉంది. 21, 22, 25 లోపలనే అయిపోతున్నాయి. కొంచెం చూడండి, ఈసారి కొన్ని సీట్లు పెరిగే ఛాయిస్ ఉంది, అవకాశం ఉంది. కాబట్టి మనకు మీరు నర్వస్ కాకండి. మీరు 35,000 ర్యాంక్ వచ్చినా మీరు అప్లై చేయండి. వస్తే ఫీజు కడతారు, రాలేదు అంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఆలోచిస్తారు. మీరేం డిసప్పాయింట్ కాకండి. ఓకే, మీరు క్వాలిఫై కాకుంటే నో ఇష్యూ, ఎలిజిబుల్ కాదు. మీరు ఎలిజిబుల్ అంటే ట్రై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నా సజెషన్ అదే. ఓకేనా, 100% ప్రిడిక్షన్ మనం చెప్పలేము. సీట్స్ పెరుగుతున్నాయి సీట్స్. సో మీకు ర్యాంక్ మీకు కొంచెం ఎక్కువ వచ్చినా సీట్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. కాన్ఫిడెంట్గా ట్రై చేయండి నేను. సో ఇది 3. ఫస్ట్ ఏంటి, ఓన్లీ మీ ర్యాంక్లో ఆల్ కోర్సెస్. సెకండ్ ఏంటి, ఓన్లీ కోర్సు ఆల్ ర్యాంక్స్ ఇచ్చాను. థర్డ్ ఏంటి, కోర్స్కి కలర్ ఇచ్చాను, బ్రాంచ్కి కలర్ ఇచ్చాను. మీ ర్యాంక్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇలా చూడండి. మళ్ళీ ఒకసారి చెప్తాను, వెబ్సైట్ని ఎలా చూడాలి అనేది, దీన్ని ఎలా సేవ్ చేసుకోవాలో కూడా చెప్తున్నాను. చూడండి, ఇక్కడ క్రాస్ బటన్ ఉంటుంది, ఇలా క్రాస్ బటన్ ఉంటుంది కదా, మీరు దీన్ని క్లిక్ చేయండి. సేవ్, డోంట్ సేవ్, క్యాన్సల్ అని వస్తుంది. మీరు సేవ్ చేయాలంటే ఇలా సేవ్ మీద క్లిక్ కొట్టండి. ఓ, అది పోయినట్లుంది. ఒక్క నిమిషం. అది యాక్చువల్గా సేవ్ మీద కొట్టిన వెంటనే డెస్క్ టాప్ అని చూపిస్తుంది అనమాట క్లియర్గా. మనం డెస్క్ టాప్ మీద సేవ్ చేసుకోవచ్చు, ఎక్సెల్ ఫామ్ కానీ లేదంటే పీడిఎఫ్లో కానీ సేవ్ చేసుకోవచ్చు. అది పోయినట్టుంది. మీకు ఒక్క నిమిషం మళ్ళీ చూపిస్తాం. ఒక్కసారి మళ్ళీ చూపిస్తుంది ఎలా సేవ్ చేసుకోవాలనేది కూడా మళ్ళీ చూపిస్తాం. ఇప్పుడు మీకు ఫస్ట్ ఎలా చెక్ చేయాలి అంటే గూగుల్ క్రోమ్కి వెళ్ళండి. టీజీ ఎప్సెట్ 2024 అని టైప్ చేస్తారు కదా, ఇక్కడ టీజీ ఎప్సెట్ 2024. ఇక్కడ ఆన్లైన్ వెబ్ కౌన్సిలింగ్ అని వస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ చూడండి, బైపీసీ లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫైనల్ ఫేజ్ అని ఉంది. ఫస్ట్ ఫేజ్ కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ అయ్యింది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇట్లా ఓపెన్ అవుతుంది ఎక్సెల్ షీట్. ఇక్కడ ఎనేబుల్ ఎడిటింగ్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది మొత్తం. ఇక్కడ మీకు కావాల్సిన దాన్ని పెట్టుకొని మిగతాది డిలీట్ చేయండి. ఎలా డిలీట్ చేస్తారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కో ఎడ్యుకేషన్ డిలీట్ చేయాలనుకున్నారు, దీని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసి ఏం చేస్తారు, ఇక్కడ డిలీట్ అని కొడతారు, డిలీట్ సెల్. అలా డిలీట్ చేయండి. ఓకేనా. సో మీకు కావాల్సిన నెంబర్ ఓసీ బాయ్ ఉంది, ఎగ్జాంపుల్ ఓసీ బాయ్లో మీకు 27,000 లోపలనే అని అనుకున్నారు, 20,000 లోపల అనుకున్నారు. ఇక్కడ ఫిల్టర్ ఎలా చేస్తారు, ఇక్కడ ఫిల్టర్ మీద క్లిక్ చేయండి. ఫిల్టర్ సింబల్ వస్తుంది, ఇక్కడ సింబల్ వస్తుంది ఫిల్టర్ సింబల్, దాని మీద క్లిక్ చేయండి. నెంబర్ ఫిల్టర్ అని కొట్టండి. కొట్టిన తర్వాత లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ వస్తుంది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని. దీని మీద 20,000 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 20,000 లోపల ఉన్న వాళ్ళదే చూపిస్తుంది కట్ ఆఫ్. 27,000 లోపల ఉన్నదే చూపించింది. దీన్ని బట్టి మీకు ఏ కాలేజ్ వస్తుంది, ఏ ప్లేస్లో ఉంది అనేది మీకు క్లియర్గా తెలుసుకోవచ్చు. అన్నెసరీ ఉన్నాయన్నీ డిలీట్ చేయండి. ఓకేనా. ఇది ర్యాంక్ని సెట్ చేసుకోవడం. లేదు సార్ నాకు కోర్సునే సెలెక్ట్ చేసుకోవాలి అంటే కోర్స్ మీద క్లిక్ చేయండి. కోర్స్ మీద క్లిక్ చేయండి. చేసి ఏం చేస్తారు, పీడీబీ కావాలి మాకు, ఫామ్ డి కావాలి అని అంటే ఏం చేస్తారు, మళ్ళీ ఇక్కడ ఫిల్టర్ కొడతారు. ఫిల్టర్ కొట్టి ఇక్కడ రాలేదు, ఒక్కసారి మళ్ళీ ఫిల్టర్ కొట్టండి. అక్కడ ఫిల్టర్ వచ్చింది. ఫిల్టర్ వస్తే ఓన్లీ పీడీబీ కావాలి అనుకోండి, అన్నీ రిమూవ్ చేయండి టిక్ మార్క్ని, మళ్ళీ పీడీబీని మాత్రమే సెలెక్ట్ చేయండి, ఓకే చేయండి. ఇప్పుడు చూడండి అన్ని పీడీబీ వచ్చినాయి. ఓకేనా. ఇది సెకండ్ పీడీబీ వర్సెస్. అయితే 2 ఫిల్టర్స్ ఎట్ ఏ టైం పాసిబుల్ కాదు. ఇది ఫిల్టర్ చేసిన వెంటనే ఇవన్నీ ర్యాంక్స్ 20,000 లోపల కదా, అన్ని ర్యాంక్స్ ఇస్తుంది. సో మీరు రాసుకోండి క్లియర్గా. ఓకేనా. సార్ దీనికి కలర్ ఎట్లా ఇవ్వాలి అని అంటే, పీడీబీకి ఇక్కడ ఇవ్వండి రెడ్ కలర్ వచ్చింది, మొత్తం పీడీబీకి మాత్రమే రెడ్ కలర్ వచ్చింది. ఓకేనా. అప్పుడు మీరు ఇప్పుడు ఓసీ బాయ్ సెలెక్ట్ చేశారు కదా, దీనికి ఫిల్టర్ చేసింది అనుకోండి, 20,000 లోపలనే ఫిల్టర్ చేసింది అనుకోండి. ఇక్కడ సింబల్ వచ్చింది కదా, ఆ నెంబర్ ఫిల్టర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20,000 అని ఫిల్టర్ చేశారు. 20,000 అని ఫిల్టర్ చేశారు. ఇప్పుడు చూడండి ఇది
20,000 లోపలనే ఉంది. ఇక్కడనేమో పీడీపీ అనేది రెడ్ కలర్లో ఉంది, పిహెచ్పి అనేది వేరే కలర్లో ఉంది. సో 20,000 లోపలనే మీకు పాసిబిలిటీ, రెడ్ కలర్ది మాత్రమే చూసుకోండి. సెలెక్టెడ్ కోర్స్ కదా ఇది. ఈ కోర్సులో కట్ ఆఫ్ ఎంత, ఈ కోర్సులో కట్ ఆఫ్ ఎంత పీడీపీ అనేది. ఓకే, ఇలా మీరు చూసుకోండి, ఈజీ అవుతుంది. ఇది ఎలా సేవ్ చేసుకోవాలి అంటే మీరు సెట్టింగ్ అయిపోయింది, అన్నీ రిమూవ్ చేసి మీ క్యాస్ట్ మాత్రమే పెట్టుకున్నారు. ఇక్కడ ఉన్న క్రాస్ బటన్ క్లిక్ చేయండి. చేస్తే ఇక్కడ వాంట్ టు సేవ్ యువర్ చేంజెస్ ది అన్నీ అడుగుతున్నాడు. సేవ్, డోంట్ సేవ్, క్యాన్సల్ అని వచ్చింది. సేవ్ కొట్టాలి. సేవ్ కొడితే అది ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. బట్ మీ ల్యాప్టాప్లో క్లియర్గా చూపిస్తుంది నన్న. మీ ల్యాప్టాప్లో సేవ్ కొడితే ఇప్పుడు ఇది ఎక్కడ సేవ్ అవుతుందంటే డౌన్లోడ్ దగ్గరనే సేవ్ అయిపోతుంది. ఓకే, సో మీ ల్యాప్టాప్లో సేవ్ అని కొట్టి ఆప్షన్ కూడా చూపిస్తుంది, డెస్క్ టాపా ఎక్కడ అనేది. మీరు ఆ డెస్క్ టాప్ మీద నేమ్ రాసి సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎక్కడ సేవ్ అయింది అంటే డౌన్లోడ్స్లో సేవ్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఇక్కడ సేవ్ అయిపోయింది ఆటోమేటిక్గా, ఇది డౌన్లోడ్లో సేవ్ అయిపోయింది. ఓకే, మీకు ఒకవేళ ఇది అర్థం కాలేదు సేవ్ ఎలా చేసుకోవాలి అని అంటే మీ బ్రదర్ని సిస్టర్ని అడగండి. ఇక్కడనేమో డైరెక్ట్ అయిపోతుంది. ఇది వాళ్ళు చూపిస్తారు క్లియర్గా. డెస్క్ ట్యాప్ కానీ డెస్క్ ట్యాప్లో సేవ్ చేయాలన్నా, లేదంటే ఫైల్ డీలో సేవ్ చేయాలన్నా, సిలో సేవ్ చేయాలన్నా, ఈలో సేవ్ చేయాలన్నా అని అడుగుతుంది క్లియర్గా. అక్కడ సేవ్ చేసుకోండి. ఓకేనా, ఇలా చూడండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ మీకు కౌన్సిలింగ్ ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏంటి, ఏదైనా అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఉండి సీట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, ఫీజు స్ట్రక్చర్స్ని ఇలా ఫిక్స్ చేశారు అని అన్నప్పుడు ఇమ్మీడియట్గా నేను వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది ఓన్లీ బైపీసీ స్టూడెంట్స్ కోసం, ఓన్లీ బైపీసీ స్టూడెంట్స్ కోసం. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసం ఆల్రెడీ నేను చేశాను వీడియో. ఓకేనా, నాకు ఒకవేళ మీకు ఏదైనా అవసరం ఉందంటే కింద కామెంట్ చేయండి. ఇఫ్ పాసిబుల్ పీడీపీ ఆల్ కాలేజెస్ కట్ ఆఫ్ మాత్రమే నేను రాసి చూపించడం. ఇంజనీరింగ్ వాళ్ళకైతే కంప్యూటర్ సైన్స్ ఓన్లీ కట్ ఆఫ్, ట్రిపుల్ ఈ కట్ ఆఫ్, బైపీసీ వాళ్ళకైతే బీ ఫార్మసీ కట్ ఆఫ్ మాత్రమే వీడియోస్ చేయడం చేసి అప్లోడ్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే మెనీ పేరెంట్స్ రిక్వైర్మెంట్, సార్ ఫార్మ్ డి చేశాడు, ఎక్కడ జాబ్ వస్తుంది సార్, ప్రైవేటా గవర్నమెంటా, వస్తే ఎలా ఉంటుంది ఫ్యూచర్, దీని గురించి ఖచ్చితంగా వీడియో చేస్తాను నేను, ఇందులో నో డౌట్. ఈ కోర్స్ వల్ల ఫ్యూచర్ ఎలా ఉంటుంది ప్రైవేట్ అండ్ గవర్నమెంట్. ఓకే, నాట్ ఓన్లీ బైపీసీ ఆల్ కోర్సెస్ ప్రైవేట్ గవర్నమెంట్ జాబ్స్ ఎలా ఉంటాయి అనేది, ఇంజనీరింగ్ ఆల్ బ్రాంచెస్ది ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ ఎలా ఉంటాయి అనేది ఖచ్చితంగా నేను వీడియోస్ అయితే ఇమ్మీడియట్గా అప్లోడ్ చేస్తాను. ఓకేనా, సో ఇది ఆల్మోస్ట్ ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఒకవేళ యూజ్ అయిందంటే కామెంట్ చేయండి, ఏమన్నా మీకు డౌట్ అనిపించినా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మీ జూనియర్స్ ఉన్నా మీరు ఫార్వర్డ్ చేయండి. ఈ ఛానల్ లోపల ఎప్సెట్ అండ్ ఐఐటి నీట్ క్లాసెస్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీని ప్రాపర్ వేలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. విత్ ఇన్ ఫ్యూ డేస్లో క్లియర్ స్కెడ్యూల్, ఒక టాప్ కార్పొరేట్ కాలేజీలో ఎలా ప్రోగ్రామ్ రన్ చేస్తారో అలా యూట్యూబ్లో క్లియర్ ఇన్ఫర్మేషన్ పెట్టాలని నేను నిర్ణయించుకున్నాను. ఫౌండేషన్తో సహా ప్రతిదీ స్టోరీస్ వైజ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి కాన్సెప్ట్ని సింపుల్గా ఫన్నీ స్టోరీస్ తోటి మీకు స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి మిమ్మల్ని పర్ఫెక్ట్ చేయడమే నా టార్గెట్. సో ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ మై డియర్ బైపీసీ స్టూడెంట్స్. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ కౌన్సిలింగ్ ప్రాసెస్. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. థ్యాంక్ యూ.